ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉగ్రకోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడుకు కారణమైన I-20 కారుకు పుల్వామా ప్రాంతంతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. చివరిసారిగా పుల్వామాకు చెందిన తారీఖ్ దీన్ని కొనుగోలు చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతాయి. ఎర్రకోట కారు పేలుడు కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. కారు పేలుడులో డాక్టర్ ఉమర్ మొహమ్మద్ కీలకంగా ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఆత్మాహుతికి పాల్పడినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాస్ట్ జరిగే కొన్ని క్షణాల ముందు వరకు కారును డాక్టర్ ఉమర్ నడిపినట్టు గుర్తించారు. బ్లాక్ మాస్క్తో కారు నడపడంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడెక్కడ తిరిగారని విచారిస్తున్నారు. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, ఎన్ఐఏ ఏ కోణంలో దర్యాప్తు చేస్తోంది? రాజు, ఓవర్ టు యు. రాజు, క్షతగాత్రుల పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఏ కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది? మాస్క్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఆత్మాహుతి దాడిగా ఒక అంచనా అయితే తెలుస్తోంది ఇక్కడ. ఎస్ చక్రి, నిజంగా అంటే ఎప్పుడైతే నిన్న సాయంత్రం ఎర్రకోట ముందు జరిగినటువంటి ఈ పేలుడుకు సంబంధించి ఖచ్చితంగా ఇది ఆత్మాహుతి దాడి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పక్కా ప్లానింగ్తోనే ఏదైతే పేలుడు పదార్థాలను కారులో పెట్టుకొని ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఎర్రకోట సమీపంలో దాన్ని పేలేలా ప్లాన్ చేసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తిని కూడా ఇప్పటికే ఉమర్ అయి ఉంటాడు అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సో ఈ లింక్స్ అన్ని కూడా జమ్మూ కాశ్మీర్కు లింక్ అవుతున్నాయి. అది కూడా జైషే మహమ్మద్ పోస్టర్లు అంటించినటువంటి మొదటి డాక్టర్ రతార్ ఎవరైతే ఉన్నారో అతని ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగానైతే కంటిన్యూ అవుతూ వచ్చాయో వాటి లింక్స్తోనే కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం నేను ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలిపే ప్రయత్నం చేస్తాను. ఏదైతే రెడ్ ఫోర్ట్ ఎగ్జాక్ట్లీ మెయిన్ గేట్ ముందు ఎదురుగా ఏవైతే వైట్ కర్టన్స్ మొత్తం కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఆ ప్రాంతమే ప్రజెంట్ అంటే నిన్న ఏదైతే పేలుడు జరిగినటువంటి ప్రాంతం, అందులో కార్లు, ధ్వంసమైనటువంటి కార్లు, ఏదైతే I-20 కారుతో పాటు వెనక ఒక బస్ కూడా ఉంటుంది. సో అవన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రొటెక్ట్ చేశారు. ఎందుకంటే NSGతో పాటు NIA, దాంతోపాటు ఫోరెన్సిక్, ఈ 3 టీమ్స్ లోపల ఆధారాలను సేకరిస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి దాదాపు 100 మీటర్ల మేర వరకు కూడా అందులోంచి ఏదైతే ఎక్స్ప్లోజివ్ జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి శకలాలన్నీ కూడా ఎగిరిపడ్డాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి సేకరిస్తూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే రెడ్ ఫోర్ట్ ముందున్నటువంటి ఈ రోడ్డు ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము, మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తుంది. పోలీసులు మీడియా మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఉండేటటువంటి ఏరియాను ఇప్పటికే మొత్తం ప్రొటెక్ట్ చేశారు. పక్కనే ఉన్నటువంటి చాందినీ చౌక్ లో ఇప్పటికే సోదాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ను మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఏకంగా ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ అంటే స్వయంగా ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తూ ఉంటారు. సో దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. కావాలనే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. దేశంలో ఎన్నో ప్రాంతాల్లో కుట్రలకు ప్లాన్ చేసినటువంటి ఏదైతే ఉగ్రవాదులు చివరికి అక్కడ అన్ని కూడా అప్పటికే వాటన్నిటినీ కాశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. ఎందుకంటే గత నెల ఎప్పుడైతే జైషే మహమ్మద్ పోస్టర్లు కాశ్మీర్లో వెలిసాయో ఆ క్రమంలో ఆ పోస్టర్లు అంటించినటువంటి వాళ్ళు ఎవరనే దాని మీద ప్రధానంగా కాశ్మీర్ పోలీసులు ఫోకస్ పెట్టి సీసీ కెమెరాల ద్వారా మిగతా కొన్ని ఆధారాల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతుంటే అనంతనాగ్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ అనేది స్పష్టంగా అర్థమైంది. సో ఆ డాక్టర్ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపితే ఆ తర్వాత ఫరీదాబాద్ లో లింకులు మొదలయ్యాయి. ఫరీదాబాద్ లో ఉన్నటువంటి మరో 2 డాక్టర్లు కూడా దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళకు సంబంధించినటువంటి డంప్స్ ను కానీ వాళ్ళను అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సోదాలు జరిపితే పెద్ద ఎత్తున డంప్స్ స్వాధీనమయ్యాయి. దాదాపు 3000 కిలోల ఈ ఎక్స్ప్లోజివ్స్ ను మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో వాళ్లకు అనుగుణంగానే మరొక ఈ కారుకు సంబంధించినటువంటి లింక్స్ ను కూడా ఇప్పటికే ఈ పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో హర్యానా కారు, కానీ హర్యానా నుంచి పుల్వామాకు సంబంధించి అంటే మళ్ళీ జమ్మూ కాశ్మీర్ లింక్. సో పుల్వామాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే తారీఖ్ ఈ కారును కొనుగోలు చేశారు. సో పుల్వామా లింకులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో పుల్వామా అంటే మనం గతంలో చూసాం, అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్నటువంటి బస్సునే పేల్చేసినటువంటి ఘటన. ఆ పక్కనే అనంతనాగ్ వస్తుంది, ఆ తర్వాత పహల్గామ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా
టెర్రరిస్ట్ జోన్లుగానే ఇప్పటికే కేంద్రం ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటుంది. అక్కడ ఎప్పటికీ సెర్చింగ్ అనేది జరుగుతూనే ఉంది. సో ఇక్కడ కొంత ప్రధానంగా చూస్తే గతంలో మనం చూసాం చక్రి, ఎప్పుడు కూడా కొంత అవారాగా తిరిగేటటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి ఏదైతే ఉగ్రదాడుల్లో కనెక్ట్ అయినటువంటి పరిస్థితిని చూసాం. కానీ ఈసారి ఏకంగా డాక్టర్స్ పాత్ర కనిపిస్తుంది. అంటే డాక్టర్స్ ను లింక్ చేస్తూ ఒక నెట్వర్క్ అనేది పనిచేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ అనంతనాగ్ లో ఉన్నటువంటి డాక్టర్ కావచ్చు, ఇక్కడ ఫరీదాబాద్ లో ఉన్నటువంటి డాక్టర్ కావచ్చు, గుజరాత్ లో ఉన్నటువంటి మరో డాక్టర్, ఈ విధంగా అందరినీ లింకప్ చేస్తూ వీళ్ళు ఒక టీమ్ గా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. సో ఉగ్రకుట్ర ఎప్పుడు ప్లాన్ చేశారో ఏంటో తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ జమ్మూ కాశ్మీర్తో పాటు ఫరీదాబాద్ లో ఉన్నటువంటి డంప్స్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక వీళ్ళు మాత్రం ఈరోజు పేల్చాలి, అంటే ఖచ్చితంగా ఈ బ్లాస్టింగ్ అనేది జరగాలనుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఆ కార్లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని ఆత్మాహుతి దాడి చేసేందుకు రెడ్ ఫోర్ట్ ను ఎంచుకున్నారు. సో రెడ్ ఫోర్ట్ కు రీచ్ అయిన తర్వాత కూడా దాదాపు 3 గంటల పాటు ఎదురు చూశారు. ఎందుకంటే నిన్న సోమవారం రోజున ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన పర్యాటక కేంద్రాలన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. సో ఈ క్రమంలో హాలిడే, సో చాందినీ చౌక్ వద్ద మాత్రమే కొంత క్రౌడ్ ఉంటుంది. సో అందుకోసమే ఈ ప్రాంతాన్ని రెడ్ ఫోర్ట్ ముందున్నటువంటి ఏరియానే టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫైనల్ గా ఏదైతే ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టుగా బ్లాస్టింగ్ చేశారు. కానీ ఆ కారుకు సంబంధించినటువంటి ఆనవాళ్లతో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. కార్ ఓనర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కార్ కొన్నటువంటి వాళ్ళెవరు, కొంత చేతులు కూడా మారాయి. అంటే 2-3 ఆ తర్వాత కొన్నారు. కానీ ఇవన్నీ కూడా లింక్ టు పుల్వామా అవుతున్నాయి. అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద లింకులకు ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి. దీని వెనక జైషే మహమ్మద్ హస్తం ఉండి ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లోనే పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలతో పాటు జైషే మహమ్మద్ కీలక సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళపైన కూడా ఏ విధంగానైతే దాడులు జరిగాయి. సో వాటన్నిటిని కూడా టార్గెట్ చేస్తున్న ఇటువంటి కుట్రలకు ప్లాన్ చేశారా, ఇంకేమైనా జరుగుతుందా అనే దాని మీద ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే తన కార్యాలయంలో మరొకసారి స్పెషల్ గా ఒక ఏదైతే ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపట్లో ఈ సమీక్ష కూడా ప్రారంభం కాబోతుంది. చక్రి, రాజు కెన్ యు హియర్ మీ? వినబడుతుందా? రాజు, ఇప్పుడు మనం చూసాం, అంటే మొన్న హైదరాబాద్ చెందిన డాక్టర్ని అరెస్ట్ చేసినప్పుడు రైజిన్ సైనైడ్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఒక కెమికల్ని గుర్తించారు. అది దాని గనక వాడితే ఒక సిటీ మొత్తాన్ని వైప్ అవుట్ చేసేటటువంటి శక్తివంతమైనటువంటి కెమికల్ అది. దాన్ని తయారు చేస్తూ ఒక డాక్టర్ దొరికిపోయాడు. కొన్ని 10 టన్నుల పేలుడు పదార్థాలని పట్టుకున్నారు. అంటే మన ఇంటెలిజెన్స్ కానీ, మన పోలీస్ వ్యవస్థ కానీ, ఎన్ఐఏ కానీ చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ మనం చూసినట్లయితే ఏదో ఒక రోజు మన మీద ఈ విధమైన దొంగ దెబ్బ తీయడానికి వాళ్ళు చాలా కసిగా ఉన్నారు, రివెంజ్ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం సాధారణంగా ఎవరికైనా వచ్చేటటువంటి ఆలోచనే అది. సో వాటిని కౌంటర్ చేస్తూ కౌంటర్ ఇంటెలిజెన్స్ మంది బాగా పనిచేస్తుంది. మనం ఇప్పటి వరకు చూస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఎట్లాంటి దుర్ఘటన జరగకుండా ప్రతి వారం ఏదో ఒక వార్త వస్తుంది. ఇక్కడ వీళ్ళని భగ్నం చేశారు, అక్కడ వాళ్ళని పట్టుకున్నారు, లేదంటే ఇక్కడ పేలు పదార్థాలు దొరికాయి, కొంతమంది స్లీపర్ సెల్స్ని పట్టుకున్నారని చెప్పి చూస్తున్నాం. ఎక్కడో చిన్న లూప్ హోల్ తోటి వీళ్ళు ఇట్లాంటి దుర్మార్గులు తప్పించుకుంటూ ఉంటారు, ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సో ఇది ఆత్మాహుతి దాడిగా కనపడుతుంది. అయితే రెడ్ ఫోర్ట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? ఎక్కడ ఈ లూప్ హోల్ అనేది ఉంది? ఎక్కడ వీళ్ళు తప్పించుకొని రాగలిగారు అనేది? ఎస్ చక్రి, నిజంగా అంటే నేను ఒకసారి రెడ్ ఫోర్ట్ వద్ద ఉన్నటువంటి ఏరియాను మీకు చూపిస్తాను, ఎలా ఉంటుంది పొజిషన్ అనేది. ఎదురుగా మనకు కొంత ఫాగ్ ఉన్నప్పటికీ కూడా రెడ్ ఫోర్ట్ ఏరియాకి సంబంధించినటువంటి ఆ మెయిన్ ఆర్చ్ కనిపిస్తుంది. అది ఒక ప్రోగ్రామ్ కోసం ఆర్చ్ పెట్టారు, కానీ ఓపెన్ గా ఉంటుంది. రెడ్ ఫోర్ట్ లోపలికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. అది ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా స్కాన్ చేస్తారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే ఈ ఏరియా, అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఓపెన్ గా ఖాళీగా కనిపిస్తున్నటువంటి ఈ రోడ్, ఏదైతే బ్లాస్టింగ్ జరిగినటువంటి ఏరియా మనం చూస్తున్నామో, ఇది మొత్తం కూడా కొంత ఆటో స్టాండ్ లాంటిది. అంటే ఈ లోకల్ గా ఎవరైతే పర్యాటకులు వస్తారో మరో ప్రదేశానికి వెళ్లేందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడి తమ ఆటో కోసం వాళ్ళు వెయిట్ చేయడము, లేదంటే బ్యాటరీ వెహికల్స్ కానీ, ట్యాక్సీస్ కానీ వీటి కోసం ఎదురు చూస్తుంటారు. అంటే దాంతో లోపల నుంచి వచ్చినటువంటి జనం పెద్ద ఎత్తున ఈ రోడ్డు పైన కనిపిస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా ఎలా ఉంటుందంటే, రోడ్ల పైన ఉన్నటువంటి వాహనాలను తనిఖీ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.
లోపలికి వెళ్ళేటటువంటి వాళ్ళని తనిఖీలు చేస్తారు, లేదంటే షాపుల్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళని తనిఖీలు చేస్తారు. కానీ ప్రధాన రహదారుల్లో తనిఖీ చేసి ఆ వెహికల్స్ని అలో చేసేటటువంటి సిస్టమ్ లేదు. ఎక్కడైతే కొంత పెద్ద పెద్ద హోటళ్లు కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ వెహికల్స్లో ఏమున్నాయి అంటూ వెనక డిక్కీ ఓపెన్ చేస్తారు, ముందు బ్యానెట్ ఓపెన్ చేసి వాటన్నిటిని కూడా తనిఖీలు చేస్తుంటారు. సో ఇక్కడ కూడా వాళ్ళు అటువంటిదే ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఇటు ఏదైతే రైట్ సైడ్ నేను చూపిస్తున్నటువంటి స్పాట్ చాందినీ చౌక్ ఎంట్రీ ఇప్పుడు అంతా కూడా క్లోజ్ చేసి పెట్టారు. అక్కడికి కూడా లక్షల్లో ప్రతిరోజు జనాలు వస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఇక్కడైతే జనాలు ఉంటారు. దాంతోపాటు వాళ్ళు అనుకుంటున్నటువంటి టార్గెట్, సో వాళ్ళు చేసేటటువంటి బ్లాస్టింగ్ అనేది దేశవ్యాప్తంగా ఖచ్చితంగా చర్చ జరగాలనేది కూడా వాళ్ళకు అందులో ప్లాన్ ఉంటుంది. సో దానికి అనుగుణంగా రెడ్ ఫోర్ట్ లాంటి ఏరియాను గనక టార్గెట్ చేస్తే ఏ విధంగానైతే కొంత వార్తల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. స్వయంగా ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు, జాతీయ జెండాను ఎగరవేస్తారు, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. సో రెడ్ ఫోర్ట్ అంటే తెలియనటువంటి భారతీయుడు ఉండరు. సో ఈ క్రమంలో రెడ్ ఫోర్ట్ ను టార్గెట్ చేస్తే దీనిపైన చర్చ జరుగుతుంది అనుకున్నారా, లేదంటే మరో ఈ మాబ్ అనేది అంటే పబ్లిక్ అనే వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారు, వాళ్ళను ఎక్కువగా నష్టం చేయొచ్చు అనేటువంటి ప్లాన్ చేశారనేది మాత్రం తెలియలేదు. సో ఆ కార్ మాత్రం తీసుకొచ్చారు, సరిగ్గా ఏదైతే మన వెనక ఉన్నటువంటి సిగ్నల్ దగ్గరికి రాగానే స్లోగా మూమెంట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తూనే కారు ఒకసారిగా పేలింది. సో అందులో ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే ఫిక్స్ అయి ఉంటారు. సో ఖచ్చితంగా ఆత్మాహుతి దాడి చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉండడం వల్లే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే రెడ్ ఫోర్ట్ లాంటి కీలకమైనటువంటి అంటే అత్యంత క్రౌడ్ ఉండేటటువంటి ఏరియాతో పాటు అత్యంత పాపులారిటీ ఉన్నటువంటి ఏరియానే వాళ్ళు ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. అది ఎన్ఐఏ ఆత్మాహుతి దాడి కోణంలో దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం రెడ్ ఫోర్ట్ను ఎంచుకోవడానికి గల కారణాలు కూడా చూసాం. రెడ్ ఫోర్ట్ ఒక ల్యాండ్ మార్క్గా చెప్పుకోవచ్చు. దాని ముందు పేలుడు చేస్తే కనుక ఒక చర్చనీయాంశం అవుతుంది, చర్చ జరుగుతుంది. నష్టం ఎంత ఉన్నా కూడా చర్చ అనేది జరుగుతుంది, తమ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది అనే విధంగా ఉగ్రవాదులు దీన్ని కుట్ర చేసినట్టుగా మనకి అర్థమవుతోంది. కానీ నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో జరిగినటువంటి దుర్ఘటనతో ఢిల్లీ మొత్తం కూడా చివురుటాకులా వణికిపోయింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత సిటీస్ అన్ని కూడా చాలా సెన్సిటివ్గా మారినటువంటి పరిస్థితి. ఎప్పుడు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, ఎప్పుడు దాడి చేస్తారనే భయం ఉన్నప్పటికీ కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మన పోలీస్ వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా పనిచేసి చాలా మంచి నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ కుట్రలను భగ్నం చేస్తూ వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ నిన్న ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది ఎన్ఐఏలో. ఈరోజు 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నారు, దీని మీద సమీక్షించబోతూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే కొన్ని ఆధారాలు లభించాయి, ఎక్కడికి ఈ రూట్స్ దారితీస్తున్నాయి. అలాగే పాకిస్తానీలకు సంబంధించినటువంటి ఒక 40,000 మందితో కూడినటువంటి ఒక గ్రూప్ను, టెలిగ్రామ్ గ్రూప్ను గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా మళ్ళీ పాకిస్తాన్ వైపు వేలు చూపించినటువంటి జైషే మహమ్మద్ సంస్థ ఈ కుట్రకు పాల్పడినట్టుగా తెలుస్తోంది, ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఎన్ఐఏ పూర్తిగా దీని మీద దర్యాప్తు చేసి వివరాలు తెలియజేసే అవకాశం కనపడుతోంది. చాలా క్విక్గానే ఈ వివరాలు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం కనపడుతోంది.